క్రోమ్బుక్లో ఉన్న క్రోమ్ ఓఎస్ని డిజేబుల్ చేసి విండోస్ 10 ఏ విధంగా ఇన్స్టాలేషన్ చేయాలో మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తాను. ప్రజెంట్ మనం యూజ్ చేస్తుంది యాసర్ క్రోమ్బుక్ 714 మోడల్ అండి. సో ఫర్మ్వేర్ని ఏ విధంగా డిజేబుల్ చేసి మన విండోస్ ఫర్మ్వేర్ని అప్డేట్ చేయాలో ఫుల్గా అయితే చూడండి. సో ఇప్పుడు మనం ఎస్కేప్ ప్లస్ రీప్రెస్ బటన్ అలాగే పవర్ బటన్ ఎస్కేప్ రిప్రెస్ పవర్ బటన్. ముందుగా మనకు వాయిస్ వెరిఫికేషన్ అనేది ఆఫ్ అవ్వాలండి. సో మనం ఆ మోడ్లోకి అయితే వెళ్ళవలసి ఉంటుంది. అదే వెళ్ళకపోతే మనం ఏం చేసేది లేదు. మనకు బ్యాక్ సైడ్ చుట్టూ కూడా స్క్రూస్ అయితే ఉంటాయండి. ఈ స్క్రూస్ అన్నీ కూడా ఓపెన్ అయితే చేయండి. అలాగే మీరు ఇటువంటి బ్యాక్ కవర్ లేదా విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ చేంజ్ చేసేటప్పుడు మీ క్రోమ్బుక్ కానీ వారంటీలో ఉన్నట్లయితే వారంటీ అయితే డిజేబుల్ అవుతుందండి. సో కొత్తగా తీసుకున్న క్రోమ్బుక్స్ ఉంటే ఎటువంటి ప్రయోగాలు అయితే చేయవద్దండి. దానికి ఉన్న వారంటీ అయితే పోతుంది. ప్రజెంట్ నేను ఓల్డ్ క్రోమ్బుక్ని అయితే అప్గ్రేడ్ అయితే చేస్తున్నాను. నాకు దీనికి ఉన్న వారంటీస్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి. సో అదేవిధంగా మీరు కూడా వారంటీ కంప్లీట్ అయిన తర్వాతే మీరు విండోస్ క్రోమ్ ఓఎస్ నుంచి విండోస్ ఓఎస్కి అప్డేట్ అయితే చేసుకోండి. లేదు మేము చేసుకుంటాం విండోస్లోకి రావాలనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఏదైనా కొంచెం టెక్నికల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు అయితే మీరు ఈ విధంగా విండోస్ 10కి అయితే అప్గ్రేడ్ అయితే అవ్వచ్చు. ప్రజెంట్ మనం బ్యాక్ సైడ్ అన్న స్క్రూస్ని అయితే ఓపెన్ చేయడం అయితే జరిగింది. సో ఇప్పుడు మనం బ్యాక్ ప్యానల్ అయితే ఓపెన్ చేయాలి. మనకు స్టార్టింగ్ ఈ మోడల్కి ఇక్కడి నుంచి అయితే ఓపెన్ చేయాలండి. సో ఇదండి మనకు ఫ్రేమ్ అయితే ఓపెన్ అయిపోయింది. ప్రజెంట్ మన బ్యాక్ సైడ్ కవర్ ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా ఉంది. దీంట్లో మీరు చూసినట్లయితే చూడండి, మనకి ఇక్కడ ర్యామ్కి సంబంధించిన చిప్స్ అయితే ఉన్నాయి. ఇవి ఇన్బిల్డ్గా మనకు మదర్ బోర్డ్కి అయితే ర్యామ్ అయితే బిల్డ్ అయిపోయిందండి. మనకు విడిగా చూసినట్లయితే కొన్నిటికి స్లాట్ అయితే ఉంటుంది. ర్యామ్ అయితే మీరు రీప్లేస్ చేసుకోవడం లేదా అప్గ్రేడ్ చేసుకోవడం అనే ఛాన్స్ అయితే ఉంటుంది. ఈ మదర్ బోర్డ్లో మనకు డైరెక్ట్ సాల్ట్ అయితే అయిపోయింది. అలాగే మనకు సిపియు ప్రాసెసర్ అనేది ఇక్కడ ఉంటుంది. అలాగే దీన్ని హీట్ కంట్రోల్ చేయడానికి ఒక ఫ్యాన్ అయితే డీసీ ఫ్యాన్ తిరుగుతూ ఉంటుంది. అలాగే ఇక్కడ మనకు వైఫైకి సంబంధించిన అడాప్టర్ అయితే ఉంది. ఇది వచ్చేసి బ్యాటరీ కంపార్ట్మెంటు, స్పీకర్స్, అలాగే మదర్ బోర్డ్ అయితే మెయిన్ అయితే ఇదండి. సో ఇప్పుడు మనం దీంట్లో రైట్ ప్రొటెక్షన్ కీని అయితే డిజేబుల్ అయితే చేయవలసి ఉంటుంది. సో మనకు రైట్ ప్రొటెక్షన్ కీ డిజేబుల్ చేయాలంటే ఇక్కడ ఏదో ఒక సింబల్ అయితే ఉంటుంది. ఇక్కడ ఉన్న స్క్రూస్లో ఆ స్క్రూ అనేది కొంచెం డిఫరెంట్ వేలో అయితే ఉంటుందండి. ప్రజెంట్ ఇక్కడ ఉన్న స్క్రూస్ అయితే మనకేం స్పెషల్గా కనబడలేదు. ఇక్కడ ఒక బాణం గుర్తు అయితే ఉంది, దీనికి ఒక బాణం గుర్తు అయితే ఉంది. ఈ రెండు తప్పితే మిగతా స్క్రూస్ అయితే డిఫరెంట్ లేవు. అలాగే మనకు కొన్ని టైమ్స్లో మనకు దీని యొక్క స్క్రూ అనేది డిజేబుల్ చేయలేనప్పుడు మనకు బ్యాటరీ కంపార్ట్మెంట్ డిజేబుల్ చేయవచ్చండి. ప్రజెంట్ దీంట్లో నేను బ్యాటరీని అయితే డిజేబుల్ చేస్తాను. బ్యాటరీ కొన్న రెండు స్క్రూస్ అయితే ఓపెన్ అయితే చేశాను. సో ఈ విధంగా ఓపెన్ అయితే చేయండి. ప్రస్తుతం మనకు బ్యాటరీతో పని లేదండి, బ్యాటరీ రిమూవ్ అయితే చేసాం. సో దీని యొక్క బ్యాటరీ విధంగా ఉంటుంది. యాసర్కి సంబంధించిన 7.6 volts బ్యాటరీ. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఉంది 6850, అంటే 6800 mAh బ్యాటరీ అండి. సో బ్యాటరీ అయితే పక్కన పెడదాం. ఇప్పుడు నార్మల్గా దీన్ని ఇప్పుడు ఓపెన్ చేద్దాం. దీన్ని ఆన్ చేయాలంటే పవర్ అయితే కనెక్ట్ చేయండి. బ్యాటరీ అయితే డిజేబుల్ చేసినప్పుడు మనకు పవర్ మీద రన్ అవుతుంది. మనకు క్రోమ్ ఓఎస్ అయితే స్టార్ట్ అవుతుంది. దీని యొక్క పాస్వర్డ్ అయితే ఎంటర్ చేయండి. మీరు ఆల్రెడీ ముందుగా ఒక జీమెయిల్తో లాగిన్ అవ్వారు కదా, దాని పాస్వర్డ్ లేదా ఎంపిన్ అయితే ఎంటర్ చేసినట్టయితే మీ క్రోమ్బుక్ అయితే ఓపెన్ అవుతుంది. దీని బ్యాటరీ అయితే మనకు పక్కన అయితే ఉంది, చూసారు కదా, ఇదిగో బ్యాటరీ. సో బ్యాటరీని ఈ విధంగా డిజేబుల్ చేసిన తర్వాత మనం పూర్తిగా బ్యాటరీని అయితే బయట తీయని అవసరం లేదండి.
ఓన్లీ జాగ్ తీస్తే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని మనం ఒకసారి షట్ డౌన్ అయితే చేద్దాం. దీంట్లో ముందుగా మనం రైట్ ప్రొటెక్షన్కి డిజేబుల్ చేసిన తర్వాత కొన్ని కమాండ్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో ఆ కమాండ్స్ ఏంటి ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు చెప్తా అండి. అలాగే దానికి సంబంధించిన కోడ్స్ అన్నీ కూడా కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీకు ఏమైనా డౌట్స్ వస్తే డిస్క్రిప్షన్లో అయితే కోడ్స్ అనేవి ఉంటాయండి. కోడ్స్ ద్వారా మీరు అప్లై చేసి విండోస్కి అయితే అప్గ్రేడ్ అయితే అవ్వచ్చు. ప్రజెంట్ మనం చూస్తున్న మోడల్ యాసర్ క్రోమ్బుక్ 714 i5 8th gen సంబంధించిన క్రోమ్బుక్ అండి. ముందుగా దీని యొక్క వైట్ ప్రొటెక్షన్ కీని అయితే డిజేబుల్ అయితే చేసాం. మనం సెకండ్ చేయవలసింది డెవలపర్ మోడ్ని అయితే ఎనబుల్ చేయటం అండి. సో డెవలపర్ మోడ్ని ఎనబుల్ చేయాలంటే ల్యాప్టాప్ అయితే ఆఫ్ చేసేయాలండి. సో ముందుగా ఒకసారి దీన్ని షట్ డౌన్ అయితే చేస్తున్నాను. షట్ డౌన్ చేసిన తర్వాత మనం రీఫ్రెష్ బటన్తో మనం దీన్ని ఓపెన్ అయితే చేయాలి. రీఫ్రెష్ ప్లస్ F3 ప్లస్ పవర్ బటన్ అయితే నొక్కాల్సి ఉంటుందండి. సో దీంట్లో రీఫ్రెష్ బటన్ అలాగే పవర్ బటన్ ఒకసారి చూద్దాం. సో మన క్రోమ్బుక్లో ఎస్కేప్ బటన్ అయితే ఇదండి. ఎక్కడైతే ఎస్కేప్ బటన్ ఉంది, రీఫ్రెష్ బటన్ అయితే ఇక్కడ ఉంది, అలాగే మనకు పవర్ బటన్ అయితే ఇక్కడ ఉంది. ఈ 3 బటన్స్ అయితే ఒకేసారి ప్రెస్ చేయాలి. ఎస్కేప్, రీఫ్రెష్, పవర్. సో పవర్ ప్లగ్ని అయితే కనెక్ట్ అది చేయండి. ఇప్పుడు మనం ఎస్కేప్ ప్లస్ రీఫ్రెష్ ప్లస్ పవర్ బటన్ లాంగ్ ప్రెస్ చేసి ఒక 20-30 సెకండ్స్ అయితే అలా పట్టుకున్నట్లయితే మనకు మెనూ అయితే ఓపెన్ అవుతుంది. మెనూ ఓపెన్ అయిన తర్వాత నెక్స్ట్ కమాండ్ అయితే ఇద్దామండి. ఓపెన్ అయ్యేంత వరకు ఈ బటన్స్ని అయితే వదలకండి. ఎస్కేప్ ప్లస్ రీఫ్రెష్ ప్లస్ పవర్ బటన్. సో ఇప్పుడు మనం కంట్రోల్ ప్లస్ ఆల్ట్ ప్లస్ టీ టెర్మినల్ విండో అయితే ఓపెన్ చేసుకోండి. ఇక్కడ మీరు ఒక కమాండ్ అయితే అప్లై చేయండి. SHELL. సో ఎంటర్ బటన్. సో మనకు కమాండ్ అనేది ఎర్రర్ అయితే వస్తుంది. సో ముందుగా మనం దీని యొక్క వెరిఫికేషన్ మోడ్ అయితే ఆఫ్ చేయాలి. షట్ డౌన్. రైట్ ప్రొటెక్షన్ కీని డిజేబుల్ చేయాలనుకుంటే షార్ట్ కట్స్ పద్ధతులు అయితే ఉన్నాయండి. దీంట్లో పవర్ బ్యాటరీని అయితే రిమూవ్ అయితే చేసాం. ఈ పవర్ను ఛార్జ్ చేసి కనెక్ట్ చేసే ముందుగా మనం ఇక్కడ ఎస్కేప్ రీప్రెస్ 2 బటన్లు పట్టుకుని పవర్ని అయితే కనెక్ట్ చేయాలి. ఒకసారి మనకు ఆన్ ఆఫ్ స్విచ్ బటన్ పని చేయకపోతే ఈ ట్రిక్ అయితే యూజ్ చేయండి. ముందుగానే మీరు రీప్రెస్ ఎస్కేప్ 2 పట్టుకుండగా దీని యొక్క C పోర్ట్లో పవర్ని అయితే కనెక్ట్ చేయండి. మనకు రికవరీ మోడ్లోకి అయితే వెళ్తుంది. ఒక 10 సెకండ్ 15 సెకండ్స్ లాంగ్ ప్రెస్ చేసి పెట్టుకున్నట్లయితే ఇక్కడ మనకు చూడండి, మనకు క్రోమ్ వాయిస్ మిస్సింగ్ అని చెప్పి రావటం అయితే జరిగింది. ఇక్కడ మనం కమాండ్ అయితే అప్లై చేయాలి. మనం ఇక్కడ చిన్న సర్జరీ అయితే చేసామండి. స్విచ్లో ఉన్న బటన్ అయితే పనిచేయలేదు. దానికోసం మనం స్విచ్ 2 వైర్స్ని స్క్రూ డ్రైవర్తో కనెక్ట్ చేసి రీబూట్ అయితే చేసామండి. మనకు లేట్కి గల కారణం ఏంటంటే ఆన్ ఆఫ్ స్విచ్ సరిగా పనిచేయలేనప్పుడు రీబూట్ ఆప్షన్ పనిచేయదండి, అందుకే లేట్ అయితే ఉంది. సో ఇప్పుడు మనం కీబోర్డ్లో అయితే ఎంటర్ అయితే ప్రెస్ చేయాలి. ప్రస్తుతం క్రోమ్బుక్లో ఉన్న కీస్ అయితే కొన్ని పనిచేయట్లేదు. USB ద్వారా మనం కీబోర్డ్ కనెక్ట్ చేసి దీంట్లో ఉన్న ఎంటర్ బటన్ నొక్కండి. మన క్లిక్ అని ఓకే, మనకు వాయిస్ వెరిఫికేషన్ అనేది ఆఫ్ అయితే అయిపోయిందండి. ఈ విధంగా మీరు క్రోమ్బుక్లో ఉన్న వాయిస్ని అయితే వెరిఫికేషన్ అయితే ఆఫ్ అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకు కొంత టైం అయితే వెయిట్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ టైమింగ్ అని చూపిస్తుంది 3 నిమిషాలు 12 సెకండ్లు అయితే చూపిస్తుంది. ఇది కంప్లీట్ అయ్యేంత వరకు ఈ ప్రాసెస్ అయితే ఇలా జరుగుతుంది. మరలా మనకు బూట్ అయితే అవుతుంది. కంట్రోల్ D. సో మనకి ఇప్పుడు రీబూట్ అయితే అవుతుంది. సో ఇక్కడ మీరు గెట్ స్టార్టెడ్ పై క్లిక్ చేయండి. ఏదైనా వైఫై నెట్వర్క్కి కనెక్ట్ అవ్వండి. ఇక్కడ మనం గెస్ట్ మోడ్లో లాగిన్ అయిన తర్వాత కంట్రోల్ ప్లస్ ఆల్ట్ ప్లస్ T అయితే నొక్కాలి. టెర్మినల్ విండోలోకి అయితే వెళ్ళవలసి ఉంటుంది. గెస్ట్ బ్రౌజర్. ఓకే, ఇప్పుడు మనం టెర్మినల్ విండోలోకి వెళ్ళాలంటే దీన్ని క్లోజ్ చేసేయండి.
Ctrl+Alt+T. సో మనం టెర్మినల్ విండోకి అయితే రావటం అయితే జరిగింది. ఇక్కడ మనం కొన్ని కమెంట్స్ అయితే అప్లై చేయవలసి ఉంటుంది. స్టార్టింగ్ కమాండ్ వచ్చేసి SHELL. ఎంటర్పై క్లిక్ చేయండి. సో మనకు కమాండ్ అనేది సక్సెస్ఫుల్గా అవ్వింది. సో ఒకసారి మీకు కమాండ్ అయితే చూపిస్తాను చూడండి. సో ఈ కమాండ్ అప్లై చేసిన తర్వాత మనకు ఈ విధంగా అయితే వస్తుంది. ఓకే, నెక్స్ట్ కమాండ్ వచ్చేసి సెకండ్ కమాండ్. ఫస్ట్ కమాండ్ సెల్, సెకండ్ కమాండ్ వచ్చేసి మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, డైరెక్ట్గా మీరు కొట్టలేరు, అది కాపీ పేస్ట్ అయితే చేసుకోండి. కాపీ, ఓకే, ఎంటర్. ఓకే, మనకు కమాండ్ అనేది వర్కింగ్ అయితే ఉంది. ఒకసారి మీరు కమాండ్ కావాలనుకుంటే దగ్గరికి జూమ్ చేసుకొని చూడండి. ఓకే, మనం వేసే క్రోమ్ బుక్ వచ్చేసి ఇది ఎస్ఆర్ క్రోమ్ బుక్. ఇలాగా మీరు వేరే ల్యాప్టాప్లో యూఎస్బీ పెన్ డ్రైవ్ని అయితే కనెక్ట్ అయితే చేసి మీరు బూటబుల్ ISO ఫైల్ని అయితే క్రియేట్ అయితే చేసుకోండి. ఈ లోపల ఇది మనకు రెడీ అవుతుంది. ఓకే, మనకు ఫార్మ్వేర్ అప్డేట్ సంబంధించిన డీటెయిల్స్ అయితే రావడం అనేది జరిగింది. ఇక్కడ మీరు ఇన్స్టాల్ అప్డేట్ UEFI అన్నది సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఫార్మ్వేర్ బ్యాకప్ కావాలనుకుంటే ఇక్కడ మీరు సెలక్షన్ ఐడి అయితే సెలెక్ట్ చేసుకోవాలి. మనకి ఇక్కడ బ్యాకప్ అడుగుతుంది, అంటే మనకు ఓల్డ్ బయోస్ అయినా మీకు బ్యాకప్ తీసుకోవాలనుకుంటే ఏదైనా ఒక పెన్ డ్రైవ్ తీసుకోండి. ఇక్కడ మీరు పెన్ డ్రైవ్ USB పోర్ట్లో కనెక్ట్ అయితే చేసుకోండి. ఇక్కడ మనం బ్యాకప్ 5 అని వచ్చింది కనుక మీరు కీబోర్డ్లో 5 ప్రెస్ చేయండి, ఎంటర్ నొక్కండి. ఓకే, ఇక్కడ మరలా ఎస్పై క్లిక్ చేయండి. మనకి ఇక్కడ లోకల్ ఫైల్ సిస్టమ్ బ్యాకప్ USB డివైస్ అని అడుగుతుంది. రిటర్న్ టు మెయిన్ మెనూ USB బ్యాకప్ టు USB డివైస్ రెండు నొక్కండి, ఎంటర్ నొక్కండి. సో కనెక్ట్ USB డ్రైవ్ అయితే ఉంది. సో ఇక్కడ మీరు ఎంటర్ పై నొక్కండి. సో అక్కడ మనకు పెన్ డ్రైవ్ యొక్క నేమ్స్ అయితే చూపిస్తున్నాయి. ఎంటర్ ద నెంబర్ ఫర్ ద డివైస్ ది యూజ్డ్ ఫార్మ్వేర్ బ్యాకప్. 1.9 GB అంటే 2 GB పెన్ డ్రైవ్ అయితే నేను కనెక్ట్ అయితే చేశాను, దాని యొక్క నేమ్ అయితే చూపిస్తుంది. ఇక్కడ మనం ఫార్మ్వేర్ యొక్క నెంబర్ అయితే ఎంటర్ చేయమంటుంది 1. ఓకే, చూడండి ఇక్కడ పెన్ డ్రైవ్ యొక్క నెంబర్ 1 ఉంది. ఆ 1 ఇక్కడ ఎంటర్ చేసినట్టయితే మనకు బ్యాకప్ అనేది మనం కనెక్ట్ అయితే చేసిన ఈ పెన్ డ్రైవ్లోకి అయితే వెళ్తుంది. చూడండి ఇక్కడ మనకు రిమూవ్ ద USB స్టిక్, ప్రెస్ ఎంటర్, కంటిన్యూ. ఓకే, సో ఇప్పుడు మనకు ఈ 2 GB పెన్ డ్రైవ్లో ఓల్డ్ బయోస్ అయితే ఉన్నాయండి. సో ఈ ఓల్డ్ బయోస్ ఎప్పుడైనా మీరు రిటర్న్ హోమ్ బయోస్లోకి రావాలనుకుంటే ఈ బయోస్ అయితే అవసరం. సో ఈ పెన్ డ్రైవ్ని మీరు జాగ్రత్తగా దాచుకోండి. ఒకవేళ మీరు విండోస్లో లైఫ్లో ఉండిపోవాలనుకుంటే దీని పని అయితే లేదు. ఎస్ఆర్ క్రోమ్ బుక్ యొక్క 714 మోడల్ ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు మనం దీంట్లో బ్యాటరీని అయితే ఫిక్స్ చేయాలి. సో బ్యాటరీ యొక్క కనెక్టర్ పిన్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. కొంచెం జాగ్రత్తగా ఈ పిన్నులను అయితే అడ్జస్ట్ అయితే చేయాలి. పట్టవే. ఓకే, ఈ విధంగా దీని యొక్క బ్యాటరీ అయితే ఫిక్స్ చేయండి. స్టిక్కర్ ఇప్పుడు బ్యాక్ ప్యానల్ కూడా క్లోజ్ చేసేయచ్చు. సో మీరు చూస్తుంది ఎస్ఆర్ క్రోమ్ బుక్. మనం ఇంకొక ల్యాప్టాప్లో అయితే మనం దీనికి సంబంధించిన USB పోర్టబుల్ పెన్ డ్రైవ్ అయితే కంప్లీట్ అయితే చేసాం. ఈ పెన్ డ్రైవ్ అయితే డిస్ప్లే అయితే చేద్దాం. ఇక్కడ ముందుగా మీరు క్లోజ్ బటన్పై కొట్టండి, క్లోజ్. ఓకే, ఇప్పుడు దీని పెన్ డ్రైవ్ తీసి మనం OS వేయవలసిన PC వచ్చేసి ఇదండి క్రోమ్ బుక్. దీనికి
యూఎస్బి పోర్ట్లో దీన్ని కనెక్ట్ అయితే చేసేయండి. ప్రజెంట్ నేను విండోస్ 10 LTSC అయితే యూజ్ చేస్తున్నాను అండి. పెన్ డ్రైవ్ వచ్చేసి 8GB. ఏఎస్ఆర్ క్రోమ్బుక్ 714 అని ఉంది కదా, ఇది మోడల్ నెంబరు. మనకు ఇన్స్టలేషన్ స్టెప్స్లో రెండోది అయితే సెలెక్ట్ చేసుకోవాలండి. ఇన్స్టాల్ అప్డేట్ UEFI ఫుల్ రోమ్ అని ఉంది కదా, ఇది సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ ఇది మాత్రం సెలెక్ట్ అది చేసుకోవద్దు. ఇక్కడ 2 అని ఉంది కదా, 2 నెంబరు మీరు కీబోర్డ్లో ఎంటర్ చేసి కీబోర్డ్లో ఉన్న ఎంటర్ బటన్ క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనకు ఈ విధంగా వస్తుంది. నేను 2 నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ UEFI ఫుల్ మోడ్ అని అడుగుతుంది. ఓకే, నాకు ఎస్ అని టైప్ చేయడం ద్వారా మనకు ఇన్స్టలేషన్ అయితే అవుతుందండి. అలాగే తర్వాత ఇంకొక ఆప్షన్ కూడా వచ్చింది, ఐ యాక్సెప్ట్ అని చెప్పి క్యాపిటల్ లెటర్లో ఎంటర్ చేయమంది. సో ఇక్కడ మీరు క్యాపిటల్ లెటర్లో ఐ యాక్సెప్ట్ అని చెప్పి ఎంటర్ చేయవలసి ఉంటుంది. అక్కడ మీరు ఎస్ అని క్లిక్ చేయాలి. అలాగే మీకు రికవరీకి సంబంధించిన ఓల్డ్ బాయ్స్ కావాలనుకుంటే అది కూడా అడుగుతుంది. నో అని అయితే పెట్టాను నేను. మీరు ఓల్డ్ బాయ్స్ కావాలనుకుంటే ఏదైనా పెన్ డ్రైవ్ కనెక్ట్ చేసి ఓల్డ్ బాయ్స్ అయితే తీసుకోండి. తర్వాత మీకు డౌన్లోడ్ ఫైల్ అడుగుతుంది, ఎస్ ఆర్ నో అంటుంది. ఇక్కడ ఎస్ పై క్లిక్ చేసినట్లయితే మాకు ఫైల్ అనేది డౌన్లోడ్ అవుతుందండి. సో డౌన్లోడ్ అయ్యే ఫైల్ యొక్క నేమ్ అయితే ఇది డౌన్లోడింగ్ ఫుల్ రోమ్ ఫర్మ్వేర్. సో ఈ ఫుల్ రోమ్ అయితే మనం విండోస్ 10 కానీ విండోస్ 11 కానీ ఇన్స్టాలేషన్ చేయాలంటే మీ క్రోమ్ బుక్లో ఉన్న గూగుల్ క్రోమ్ వాయిస్ని డిజేబుల్ చేసి ఈ విధంగా విండోస్ 10 అది ప్రజెంట్ మన ఫర్మ్వేర్ అయితే అప్డేట్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. పూర్తిగా పాత ఓఎస్ అయితే డిజేబుల్ అయిపోయి కొత్త విండోస్ ఫర్మ్వేర్ అయితే అప్డేట్ అయితే చేసాం. సో ఇప్పుడు మనం విండోస్ బోర్టబుల్ పెన్ డ్రైవ్ని అయితే కనెక్ట్ అయితే చేస్తున్నామండి. సో యూఎస్బి పోర్ట్లో దీన్ని కనెక్ట్ అయితే చేసుకోండి. ఇది 8GB పెన్ డ్రైవ్ అండి. మనం విండోస్ లైట్ వెర్షన్ అయితే యూజ్ అయితే చేస్తాం. తప్పనిసరిగా పవర్ని అయితే కనెక్ట్ చేసి ఉంచండి. అలాగే ఇప్పుడు మనకు కీబోర్డ్లో ఎంటర్ ప్రెస్ చేయమని చెప్పి అడుగుతుంది. కీబోర్డ్లో ఎంటర్ క్లిక్ చేయండి. అక్కడ మీకు రీబూట్ అడుగుతుంది. సో రీబూట్కి ఆప్షన్ ఆర్ అండి, ఆర్ని ఎంటర్ చేయండి. ఇక్కడ మరలా మీరు ఎంటర్ పై క్లిక్ చేయండి. ఇప్పుడు మీకు రీబూట్ అయితే అవుతుంది. సో రీబూట్ అవ్వే టైంలో మీరు ఎస్కేప్ బటన్ అయితే ప్రెస్ చేస్తూ ఉండాలి. సో బూట్ మెనూ సెటప్కి వెళ్ళవలసి ఉంటుంది. ఎక్కువసార్లు ప్రెస్ చేయాలండి, ఒక 10 to 15 టైమ్స్ కన్నా ఎక్కువగానే ప్రెస్ చేయండి మనకు విండో ఓపెన్ అయ్యే వరకు. ఇక్కడ మనకు ర్యాబిట్ బొమ్మ వస్తుంది, వచ్చింది కదా. ఇది వచ్చిందంటే మన విండోస్ అయితే వేసుకోవడానికి సిద్ధంగా ఉన్నట్టే అండి. ఇక్కడ మీరు చూడవలసిన కొన్ని సెట్టింగ్స్ అయితే ఉన్నాయి, అవి చూపిస్తాను చూడండి. ఇక్కడ మనకు డిఫాల్ట్ మెనూ అని ఉంది కదా, సెకండ్ ఆప్షన్ రండి, బూట్ మెనూ, అలాగే బూట్ మేనేజర్, సిస్టమ్ కాన్ఫిగరేషన్, రీబూట్ అని ఉంటుంది. ఇక్కడ మనం బూట్ మెనూలోకి అయితే వెళ్ళాలండి. సెకండ్ ఆప్షన్ క్లిక్ చేసి ఎంటర్ పై క్లిక్ చేయండి. ఇక్కడ మీరు పెన్ డ్రైవ్ కనెక్ట్ చేశారు కదా, దాని యొక్క డీటెయిల్స్ అయితే వస్తాయి. మీ పెన్ డ్రైవ్ యొక్క మోడల్ నేము, అలాగే దాని యొక్క స్టోరేజ్ జీబీ కూడా చూపిస్తూ ఉంటుంది. ప్రజెంట్ నేను హెచ్పి పెన్ డ్రైవ్ని అయితే కనెక్ట్ అయితే చేశాను. సో హెచ్పి పెన్ డ్రైవ్ యొక్క డీటెయిల్స్ అయితే ఇక్కడ నాకు దాని యొక్క మోడల్ నెంబర్ అయితే చూపిస్తుంది. యూఎస్బి హెచ్పి B220 వాట్ అని చూపిస్తుంది. మీరు ఏ పెన్ డ్రైవ్ పెట్టారో దాని నేమ్ అయితే చూపిస్తుందండి. ప్రస్తుతం నేను పెట్టింది హెచ్పిది కనుక హెచ్పి చూపిస్తుంది. దాన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు కీబోర్డ్లో ఎంటర్ ప్రెస్ చేయాలండి. ఎంటర్. ఓకే, మనకి ఇప్పుడు విండో అయితే స్టార్ట్ అవుతుంది. విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్కి సంబంధించిన విండో అయితే వస్తుంది. మీరు విండోస్ 10, విండోస్ 8, విండోస్ 7, విండోస్ 11 ఏ విధంగా వేస్తారో అదేవిధంగా ఇక్కడ మీరు స్టెప్స్ అయితే ఫాలో అయిపోవచ్చు. వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోలో మిగతా పార్ట్ అయితే చూపిస్తానండి. థ్యాంక్ యూ.